అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. కష్టం చేయించుకొని కనీసం వేతనం కూడా సమానంగా లేనటువంటి పరిస్థితులు, అదేవిధంగా రాత్రింబవళ్ళు పని చేయించేటువంటి పని గంటలు ఎక్కువ. ఇలాంటి దాని నుంచే క్లారా చెక్కినటువంటి ఆమె జర్మనీ ఉద్యమ నాయకురాలు, మరి ఒక సోషలిస్ట్ ఉద్యమ నాయకురాలు పెట్టినటువంటి సమావేశాల ఫలితంగా ఐక్యరాజ్య సమితి గుర్తించడంతో ఈరోజు యొక్క అంతర్జాతీయ మరి ఉమెన్స్ డేగా మనకు వచ్చింది. కానీ ఈ రోజు రావడానికి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు. దాదాపుగా 1910 నుంచి జరిగినటువంటి పోరాటాలు, వాటన్నిటి మూలంగా. కానీ అందరూ అది మర్చిపోతున్నారు. యాక్చువల్గా ఏంటి దీని యొక్క థీమ్, ఈ ఉమెన్స్ డే యొక్క థీమ్ ఈసారి మనకు ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. మరి ఏముంది అంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలి, మరి వాళ్ళు శక్తివంతంగా తయారు చేయబడాలి. మరి అట్లాంటి శక్తివంతంగా తయారు చేయడం కోసం ఆల్రెడీ ఉమెన్ గ్రూప్స్, అది కూడా నా శాఖని పంచాయతీ రాజ్లో ఉంది, సెర్ప్ ద్వారా, పేదరిక నిర్మూలన అనేటువంటి సెర్ప్ సంస్థ ద్వారా వారికి లోన్స్ ఇవ్వడం, వాళ్ళను మరి మంచి పొదుపు సంఘాలతో పాటు కుటీర పరిశ్రమలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం, ఎలాంటి వడ్డీ లేకుండా వాళ్ళకు లోన్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తిని మార్కెటింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఈనాటి గవర్నమెంట్ మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసము మరి ఒక తీర్మానం చేసుకొని పనిచేస్తున్న సందర్భంలో ఇక్కడటువంటి అవేర్నెస్తో, మీరు అవగాహనతో ఉన్నటువంటి మహిళామణులు శక్తివంతులు, మహిళా శక్తులు కాబట్టి మీరు ఒక 100 మందికి 10 మందికి మనం చదివింది, మనం చూసింది, మనం నేర్చుకున్నది గ్రామీణ ప్రాంతంలో చెప్పడం మూలంగా వారు కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. ఆర్థికంగా మహిళలు శక్తివంతంగా ఎప్పుడైతే మరి ఎదగగలుగుతారో రాజకీయంలో కూడా, రాజకీయ రంగాలలో కూడా నిర్ణయాధికార శక్తిగా మారుతారు. అప్పుడు మన కోసం మనం నిర్ణయాధికారం ఉంటుంది. మనకేం కావాలో, ఎలాంటి చట్టాలు కావాలి, ఎలాంటి జీవోలు కావాలి అనేటువంటి నిర్ణయాధికార శక్తిలో మన భాగస్వామ్యం ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి సమాజం సంతోషంగా ఉంటుంది. మరి మహిళలందరూ సంతోషంగా ఉంటే ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుపడుతుంది. కాబట్టి అలాంటి సంతోషాన్ని చూడడం కోసం మన మహిళా శిశు సంక్షేమ శాఖ కృషి చేస్తుందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మహిళలను కోటీశ్వరులను చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. వారికి మీ అందరి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జీవితం ఉంటుంది, ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా మనకు స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తిని తీసుకొని కష్టమైనటువంటి పనిని ఇష్టంగా ఎంచుకుంటే ఇలా గౌరవించబడతారు అనడానికి మరి ఎక్కడో మనం నిదర్శనం కాదు, ఇక్కడనే మనకు స్పష్టమవుతుంది. మనం కష్టపడకుండా ఏది రాదు. ఇవాళ వాళ్ళ జీవితాలైనా ఇక్కడ మరి అధికారికంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు కొన్ని టార్గెట్స్ పెట్టుకొని, కొన్ని లక్ష్యాలు పెట్టుకొని చదువుకుంటేనే వాళ్ళు ఈ స్థాయిలోకి వచ్చారు. మన చేతులలో ఎదిగేటువంటి పిల్లలు అమ్మ ఒడి తర్వాత నెక్స్ట్ బడే సెకండ్ ఒడి, ఆ ఒడిలోకి అంగన్వాడీ సెంటర్స్కి వచ్చినప్పుడు ఇందాక మరి విజయ్ గారు చెప్పడం జరిగింది, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలలో పల్లెటూర్ల నుంచి అక్కడ పని దొరకక ఇక్కడ పని కోసం వచ్చే వాళ్ళు ఎవరు అంటే వలస కూలీలు, పేదలు. పని కోసమే వచ్చే వాళ్ళంటే పేదలు. మరి ఆ పేదలకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా పౌష్టికారం అందించాలని ఈ మధ్య కాలంలోనే మరి మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ సిటీలో, హైదరాబాద్ లో కూడా ఎక్కడైతే సెంటర్లలో వలస కూలీలు ఉంటారో వాళ్ళ పిల్లల కోసం కూడా మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో మొబైల్ అంగన్వాడీ సెంటర్ అక్కడికి వెళ్తుంది. ఎక్కడైతే ఆ సెంటర్లో ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు మంచి ఫీడింగ్ కూడా ఇవ్వాలి అని. మీకు తెలుసో లేదో 50% ఏదో మహిళలందరూ కూడా ఇప్పటికీ మన రాష్ట్రంలో రక్తహీనతతోటి బాధపడుతున్నారు, ఎనిమిగ్గా తయారైపోతున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా, అక్కడ రివ్యూ చేసినప్పుడు ఏం జబ్బులు వస్తున్నాయి అంటే రక్తహీనత, రక్తం లేకపోవడం వల్ల రక్తహీనతతో కూడినటువంటి దానికి సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అంటే పౌష్టికారము, బలమైన ఆహారము పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, మహిళలకు కష్టం ఎక్కువ ఉంటుంది, తిండి తక్కువ ఉంటుంది. కడుపు మార్చుకొని కూడా ఇంట్లో మరి మగపిల్లగాడైతే వాళ్ళు పెట్టారు, భర్తలు పెట్టారు. ఇది అంటే ఈ కల్చర్ అట్లా వచ్చేసింది. ఎందుకంటే
మా పితృస్వామ్య వ్యవస్థ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి ఆడపిల్లల కడుపు మార్చైనా మగపిల్లగాడైతే వాళ్ళకి మంచిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెట్టాలి, ప్రైవేట్ స్కూళ్ళలో పంపాలి, వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టాలి. ఆడపిల్లలైతే నువ్వు ఆగు తర్వాత పెడతా అనే పరిస్థితి మా అక్కలు చెల్లెలు చేయకుండా ఇంట్లో ఇద్దరిని ఆడ మగ ఇద్దరిని కూడా ఈక్వల్ గా చూడండి, అద్భుతంగా రాణించగలుగుతారు. ఈ దేశాన్ని ఏలింది మహిళ, ఇప్పుడు రాష్ట్రపతి ఉంది మహిళ, ఇక్కడ కూడా ఎంతో మంది మహిళా మనులు మరి అద్భుతంగా తమ యొక్క విధుల్ని నిర్వర్తిస్తూ ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి మా జీవితాలు కూడా, నేను ఒక ఆదివాసీ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి మీకు అందరూ తెలుసు, వరంగల్ ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దాని వెలుగులో నేను కూడా పయనిస్తా ఉన్నాను. మీ అందరి యొక్క సహకారంతో మరి యొక్క శాఖను ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో నిరంతరం పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా దశల వారీగా ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఎందుకంటే 3 months అయింది గవర్నమెంట్ వచ్చి, రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందుల నడుమ కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకొని మరి వాళ్ళ మహిళా మార్కెటింగ్ కోసం పొదుపు సంఘాలు చాలా అద్భుతంగా మరి గత 30-40 సంవత్సరాల నుంచి ఏర్పడుతూ వచ్చినాయి. కానీ వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులకు మార్కెటింగ్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకు మాట ఇచ్చిండ్రు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పథకం తీసుకొచ్చిండ్రు, మరి లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా అభయాస్తం తీసుకొచ్చి పావుల వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వడ్డీ లేని రుణాలతోటి మరి కోటీశ్వరులను చేయాలి. ఇప్పుడున్నటువంటి సమాజంలో వచ్చినటువంటి అనేక మార్పులతోటి పెరిగినటువంటి ధరలు, ఖర్చులు, ఇవన్నిటి మూలంగా వాళ్ళకి మార్కెట్ సౌకర్యం మేజర్ గా ఉండాలి, వాళ్ళకి లోన్లు ఇవ్వాలి, అదే విధంగా ప్రమాద బీమా ఇవ్వాలి, 10 లక్షల వరకు కూడా ప్రమాద బీమా కూడా పెట్టడం జరిగింది. ఇట్లాంటి చాలా మార్పులను తీసుకొచ్చి ఈ రోజు వారు శిల్పకళా వేదికను కూడా మహిళా మార్కెట్ కోసం వాళ్ళ ఉత్పత్తులను ఎప్పుడో 6 నెలల సంవత్సరానికి ఒకసారి కాకుండా రెగ్యులర్ గా సేల్స్ చేసుకునే విధంగా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని మరి వారు ఇవాళ విజిట్ చేస్తా ఉన్నారు ఆ ప్రాంగణాన్ని కూడా. కాబట్టి ఇక్కడటువంటి వివిధ రకాల ఉద్యోగులు, మన మహిళా శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, కష్టపడదాం, ఇష్టంతో కష్టపడదాం, గుర్తింపు అనేది వస్తుంది. ఆ గుర్తింపు రావాలంటే ఎవరికి ఉట్టిగా రాలే, ఇక్కడ ఎవరు మామూలుగా లేదు. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రంగాలలో వాళ్ళు కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని వాళ్ళు గమనించినటువంటి సిచ్యువేషన్స్ ను మార్చాలి, ఈ చెడుపై యుద్ధం చేయాలి అని రాత్రింబవలు కష్టపడితేనే ఈ పురస్కారాలకు వాళ్ళు సెలెక్ట్ చేయబడ్డారు. లేకుంటే ఏదో ఉత్తిగా ఎవరైనా తీసుకున్నా, ఎవరైనా సెలెక్ట్ చేయబడ్డా బయట గతంలో ఎప్పుడైనా, వాళ్ళకు కూడా తృప్తి ఉండదు. ఎందుకంటే మనం కష్టంతో ఎదుగుతేనే ఆ తృప్తి ఉంటుంది. ఇక్కడటువంటి వాళ్ళందరూ కూడా మన శాఖల వాళ్ళు సేవలలో విశిష్టంగా సేవలు అందించినటువంటి అవార్డ్స్ అందరికీ, మహిళా సోదరులకు, పెద్దలకు, అమ్మలకు, చెల్లెలకు, అక్కలకు, ముఖ్యంగా చాలా గొప్ప గొప్ప స్టోరీస్ ఉన్నాయి వాళ్ళ లైఫ్ స్టోరీస్, వాళ్ళ సేవా రంగం. దానికి గాను ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఇచ్చినటువంటి ఈ యొక్క పురస్కారాల సందర్భంగా ఈ సమావేశ వ్యాఖ్యాతగా ఉన్నటువంటి గౌరవనీయులు దక్షిణమూర్తి గారు, వారు మూర్తిభవించినటువంటి పలుకులతోటి మా మహిళా మూర్తులందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచిండ్రు. మొన్న కూడా 1,00,000 మంది మహిళలను కూడా ఆకట్టుకునేటువంటి ప్రసంగాలతో మరి అబ్బురపరిచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సెక్రటరీ గారు మరి కరుణా మేడం, నేనైతే ఇప్పటికి కూడా మేడమే అంట, ఎందుకంటే వారు మా జిల్లాలో, వరంగల్ జిల్లాలో జేసీగా, కలెక్టర్గా అనేక రంగాల్లో సేవ చేస్తూ వాస్తవానికి దగ్గరగా పనిచేసేటువంటి వ్యక్తిగా ఈరోజు మరి నేను ఈ పొజిషన్ ఉండడం, వారు మన ఉమెన్ అండ్ చైల్డ్ సెక్రటరీగా ఉండడం కూడా నాకు చాలా సంతోషం. వారికి, అదేవిధంగా కాంతి గారికి మరియు కాంతివేశ్వరి డైరెక్టర్ గారికి, మామిడాల హరికృష్ణ గారు ఎప్పుడు కూడా మన తెలంగాణ పల్లెల యొక్క గొప్పతనాన్ని, ఆచారాలను, సాంప్రదాయాలను, సృజనాత్మకతను బయటకు తీసే విధంగా కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. డాక్టర్ చిన్నబాబు గారు, శైలజ డైరెక్టర్ గారు, అదే విధంగా మరి
సేవ చేస్తున్న రైతు కూలీ బిడ్డ ఈ సారమ్మ. ముచ్చులో ఉన్న ఈ తల్లి మరి తన డబ్బు అమ్మ చేతి వంట. ఇందాక అమ్మ చేతి పంట చూసాం, ఇప్పుడు అమ్మ చేతి వంట. ఈవిడ సఫా అనే ఎన్జిఓ పంపిస్తున్నారు. శక్తి రైలు అనే వాట్సాప్ సమూహం వీళ్ళు రాత్రి Now I request Honorable Minister to felicitate the other dignitaries on the dais. Good Government Director Monty Garke. The Deputy Mayor. Jilla Parishad Chairperson Rangareddy Tiga Anita Reddy garu. ముఖ్యమంత్రి గారు స్వయం సహాయ బృందాలు అన్ని సమావేశాల్లో చెప్తున్నారు. నిజంగా కోటీశ్వరులు అనేది ఒక భూమి. అలాగే వయోధికుల సంక్షేమాన్ని చూసుకున్న శైలజ గారు, బతుకమ్మ గిన్నీస్ రికార్డ్ పేరుని సునీల గారు, అందరు చేసిన పుస్తకాన్ని మంత్రి గారు ఆవిష్కరిస్తారు. తర్వాత రణధీర